ఫ్రెండ్స్, ఇది బొజ్జి కొండ. ఇప్పుడు అనకాపల్లి టు సబ్బవరం రోడ్లో ఉంది, విశాఖ డిస్టిక్. ఇది మొత్తం కింద ప్లే గ్రౌండ్, చాలా బాగుంది. ఇది మొత్తం అంతా ఎదర్ ప్లేసు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బుద్ధుడి కొండకు వచ్చాము. చూడండి, లొకేషన్ అంతా బాగానే ఉంది. ముందైతే మనం పైకి వెళ్దాం. ఇంకా పైకి మెట్లు ఉన్నాయి కదా, అన్ని చూపుతుంటా. ఇక్కడ తెలుగులో అయితే రాసి ఉంది బోర్డు. నేనంట నీకు బైక్ ఎందుకు? ఇదంతా కింద లొకేషన్. ఎవరు వెళ్ళేదన్నా ఒకప్పుడు వెళ్ళిన పాపాలు వెళ్తాను. బుద్ధుడి కొండ ఇది చాలా పురాతనమైనది. చూద్దాం ఒకసారి. ఇది అనకాపల్లికి దగ్గరలోనే ఉంది. అనకాపల్లికి దగ్గరలో ఉంది, చాలా మందికి తెలియదు, ఎంతవరకు కూడా మాకు తెలియదు. ఈరోజు ఎలాగ వచ్చాము. బుద్ధుడి కొండ ఇప్పుడు ఆ మేడకి ఎక్కాలి. ఎక్కుదాం మనం కూడా. పైకి ఎక్కుదాం. జాలీగా ఉంటుంది. కాలు పట్టేస్తున్నాయి మెట్లు సార్. చెయ్యి మీకు ఎందుకు అంత బిల్డప్? పెద్ద మెట్లు. నేను ఏ మెట్లు ఎక్కి వెళ్తున్నా? ఏదో గృహ ఏమలేదమ్మా. ఇక్కడ గృహ ఉంది. చెప్పులు తీసి లోన్ అయితే మొత్తం ఒకటి రైలా ఉంది. గృహ అంత రీసౌండ్ వస్తుంది. పెద్ద లింగం టైప్లో ఉంది. అంత చీకటి ఉంది, మొత్తం చీకటే అంత గృహ. ఈ కింద ఏం కనిపించట్లేదు మనకైతే. స్తంభాలే ఉన్నాయి. మొత్తం ఒక రాయిని చెక్కారు. రాయిని మాత్రం చెక్కి ఇదో పిల్లల టైప్లో వేసారు. అంతే, ఇక్కడ ఇది ఉంది. తర్వాత ఇంకా పైన ఒకటి సెక్షన్ ఉంది, పైకి వెళ్దాం. పైన అయితే బుద్ధుడికి సంబంధించిన ఎండి కనిపిస్తున్నాయి. జాగ్రత్త కవర్ ఎక్కడ వద్దురా, మళ్ళీ ఇక్కడ పోదా. ఇంకా మీదకి ఎక్కుదాం. ఇక్కడ ఒక బుద్ధి టైప్లో ఒక రాయి ఉంది. ఒకటే రాయి, ఎకండి రాయి. దాన్నే మెట్లకి చెక్కారు. ఇవన్నీ ఏయో చెక్కారు, కానీ ఇవన్నీ క్రమేపీ అంత క్లియరెన్స్ లేకుండా అయిపోయినట్టు అనుకుంటున్నాను. ఇంకా లోన్ గట్ట ఇంకా పావులు ఉన్నాయి, కానీ అవి మొత్తం ఇప్పుడు అయితే క్లోజ్ చేసారు. చూద్దాం ఇంకా నిర్ణయం ఉన్నాయి. మా ఊడైతే మాకు బాగా నెక్కినాడు. ఇక ఇప్పుడు మనం పైకి వచ్చింది మొత్తం సిచ్యువేషన్ ఇది. ఉరిమైలేది ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు అది. అది ఎదరదే అనకాపల్లి కనిపించింది అంతా. ఇప్పుడు అనకాపల్లి ఈ ఏరియాలో ఉంది. అక్కడ అది కనిపించి ఇల్లు అనకాపల్లి. చూద్దాం. ఒక బుద్ధుడి దగ్గర ఉంది అక్కడ. అది ఇక్కడ లోన్ కోట ఉన్నది. చూద్దాం. బుద్ధుడి విగ్రహం ఇది. ఇక్కడ ఒక బుద్ధుడి విగ్రహం ఉంది. లోన్కి ఒకటి ఉంది. చాలా చెప్పలేం ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు. ఇంకా లోన్కి చూద్దాం. మొత్తం అన్నీ బుద్ధుడికి సంబంధించినవి ఉన్నాయి. తర్వాత బుద్ధుడితో పాటు ఇంకా 20 వాళ్ళు ఉన్నారు, నాకు తెలియదు. ఇక్కడ ఒక పెద్ద బుద్ధుడు ఉన్నాడు. ఇంకా లోన్కి ఉంది. లోన్కి వెళ్దాం. జై బుద్ధ. ఇక్కడ కూడా మొత్తం చీకటి ఉంది, అంత చీకటే. లైట్ వేద్దాం. లైట్. ఇక్కడ పెద్ద బుద్ధుడు ఉన్నాడు. కాబట్టి చాలా బాగుంది. మొత్తం అదంతా ఒకటి రాయి. రాయి కిందనే చెక్కి ఇలా విగ్రహాల కింద చెక్కారు. చాలా గ్రేట్. ఒక్కొక్క రాయి అయితే మాత్రం చాలా ఎడలిపోయి ఉంది. చూడండి తమ్ముడు ఎంత ఎడలిపోయి, దగ్గర 3 అడుగులు 2 అడుగులు ఎడలిపోయి ఉంది. ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడి పైన కూడా ఇంకా ఏదో ఉన్నవి. ఇది జెండా పైన ఆంజనేయ స్వామి ఎదురున్నట్టు అలాగా ఉన్నది. ఏమున్నాయి కొన్ని. చూద్దాం. ఇదంతా ఒకటే రాయి, ఏకండి రాయి. ఇది చాలా మందికి తెలియదు. ఇక్కడ ఉన్నట్టు
ఇటు నుంచి మళ్ళీ పక్కకు కూడా ఏదో తోవ ఉంది. అటు సైడ్ బ్యాక్ సైడ్కి అయితే ఇంకా ఉన్నది కానీ మరి కమిటీ మూసినట్టున్నారు. అదైతే ఇప్పుడు తోవ కనిపిస్తుంది కానీ వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేనట్టున్నారు. ఎవరు వెళ్ళలేదు, లేకపోతే అటు ఎక్కలేక వెళ్ళలేదు తెలియదు. కానీ మొత్తానికి అయితే ఆ తోవ అయితే ఆగిపోయింది. మెట్లు అయితే మాత్రం చాలా డౌన్గా ఉన్నది. ఇంకో తోవగా అలా ఉంది. అదిగో తోవ, ఇదిగో అలా తోవ ఉంది. ఇటు నుంచి కూడా అలా తోవ ఉంది కానీ లేదు, ఇది తోవ లేదు, కట్ అయిపోయింది. ఇది అలా కిందకి వెళ్ళాలి. ఉదార బంగారం వెలిక దగ్గర బ్యాగ్ 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 ఎక్కడ విడిసాం పైకి ఎక్కలేక. ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళింది ఆ పైపులోకి వెళ్ళాము. పైపు నుంచి కింద ఫ్లోర్ ఆల్రెడీ కిందక చూసాం కదా. ఇటు పైకి మెట్లు ఉన్నాయి, వెళ్దాం. మా ఊరైతే మాత్రం మంచి ఫాస్ట్గా ఎక్కుతున్నాడు. చూడడానికి చిన్నపిల్లకాడైనా అబ్బా ఇది చాలా హైట్ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇది ఇంకా మేరక హైట్గానే ఉంది. ఎక్కుదాం చూద్దాం. చేయి పట్టుకురా దా ముందుకు వెళ్ళదు నన్ను వెళ్ళదు. వాళ్ళు తిరిగి శ్రీమంతులు పెద్ద పెద్ద రాళ్ళు కట్ చేసారు. కిందకు చూసుకోరా, పూర్తిగా పైకి అయితే వచ్చా. ఎందుకు పడతారా? ఇందాక తావా బ్యాక్ సైడ్ నుంచి తావ ఉందన్న కదా, ఇది ఎక్కడికి వచ్చింది, అది కూడా ఇటు వచ్చింది. అదే అది ఒకటే తావా. వెళ్ళలేదేమో పైకి, క్లోజ్ చేసేదేమో అనుకున్నాం కానీ క్లోజ్ చేయలేదు. కానీ ప్రతిదీ అలాగే ఈ డీజిల్ చాలా అయితే ఉన్నాయి. అదే డీజిల్ తోటి ఇక్కడ కూడా పెద్ద పెద్ద రాయిలు చెక్కారు. చాలా పెద్ద రాయిలు, ఒకటే రాయిని అలా చెక్కారు. ఇదంతా ఒకటే రాయి ఉంటుంది. ఈ రాయిని అలా చెక్కారు. కాకపోతే కమిపి అలాగా పోనాయి. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి బ్యాక్ సైడ్. అబ్బా గుర్తేసుకుంటున్నాం. రాళ్ళు అయితే వాళ్ళు ఆడట్లేదు, తాగేసుకుంటున్నాం. మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఇంకా అదే డిజైన్, అన్నీ అదే డిజైన్. ఆగమ్మా, ఊరికి వెళ్ళిపోకు, ఆగు. మొత్తం పైకి కూడా అలాగే ఉంది. ఈ ఇటుకలతోటే మళ్ళీ కట్టారు. ఈ మధ్యలో కట్టి అప్పుడు కట్టిన అయితే మనకి అంత క్లారిటీ తెలియదు. కానీ ఇన్ని డీజిల్ ఉన్నాయి కానీ అన్నీ అయ్యే డీజిల్, చాలా అయ్యే డీజిల్ కట్టారు. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. మేరకి ఎక్కితే ఉండమ్మా, ఎక్కా పైకి. ఇటు సైడ్ అయితే లొకేషన్ బాగుంది, చివరి వరకు కనిపిస్తుంది. ఇప్పుడు పైకి ఎక్కాలి. మా పాప బాగా ఎక్కేసింది. అమ్మా ఎక్కినాను. బొజ్జయ్య కొండ, ఇదే బొజ్జయ్య కొండ. సబ్బవరానికి అనకాపల్లికి మధ్యలో ఉంది, అనకాపల్లి దగ్గరలోని. అది సిచ్యువేషన్. కంగారు పడకమ్మా, నువ్వు ఎక్కువ ఇవన్నీ ఇదే డిజైన్. ఈ డిజైన్ మరి ఏట్లుగా ఇదైనా ఎక్కువ. ఇక్కడ ఏదో గృహలా ఉంది. ఇక చాలా పెద్ద రాయి సెక్యూర్. ఇది బొజ్జి కొండ. ఈ మీదకి ఎక్కడైనా తప్ప అక్కడ ఏమి పైన ఏమీ లేవు. దా ఇటు సైడ్ ఏదో ఉన్నది అలా ఎక్కుదాం. పైకి ఎక్కుదాం. పట్టుకో కవరు. ఇదే పైన, ఇంక పైతే ఇంకేమో కనిపించట్లేదు. ఇప్పుడు ఎక్కిన కొండ అంటున్నా. ఇది బాగా డెవలప్ చేసారు అట్లా. ఓకే ఓకే రెండ్రా వెళ్దాం బైక్ పైకి. మీ అమ్మాయిలు ఎక్కలేరా రండి. కొద్ది పైకి లేపేసుకోమ్మా, ఇక్కడ దూపేసుకో, రౌండ్ ఎక్స్ట్రా తిప్పేసుకో. అటు వచ్చి కింద కాసేపు గడ్డిలో దుంటేసి అప్పుడు వెళ్దాం. ఇవన్నీ మందార చెట్లే. కైలాస్ గిరిలాగా ఉంది సేమ్. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కాలి. ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. ఇప్పుడు మెట్లు ఎక్కాలి పైకి. డౌను
పట్టుకో పట్టుకో నేను వీడియో చేస్తాను చలో దా వెళ్ళరా ఒక కొండ ఎక్కువ బుద్ధిరి కొండ అమ్మ ముడికిలో పొట్లు వదిలేస్తున్నాయి అమ్మ కొండలు ఎక్కినప్పుడు బెలే ఉంది సరైన మెట్లు అబ్బా ఇక్కడ ఎంత రాయి కట్ చేసిరా సరైన రాయి అలాగుతా ఉంది 2 రాయిలు పెద్ద రాయిని కట్ చేశారు ఎంత నీట్ కట్ చేశారు చూడండి అలా ఒక తావమ్మా ఇక్కడ వచ్చేది అమ్మ ఎక్కడి నుంచి తావ వద్దు రా అలా వచ్చే సరైన రాయ 2 రాళ్ళు కట్ చేశారు చూడండి ఎంత అవుతుందో అమ్మ ఇక్కడ నుంచి ఇదంతా తావుంది సాపుగానే మెట్లు అయితే అయిపోయినా కానీ సాపుడుతా ఉంది ఎంత కూర ఎంత ఉంది ఎవరో క్లిప్ పారేశారు ఇప్పుడు చూడండి 2 దాని పైకి వచ్చేసాము ఇక్కడ కూడా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళు మాత్రం మరి ఆ రోజుల్లో ఎలా కటింగ్ చేశారో తెలియదు కానీ చూడండి ఎంత పెద్ద రాళ్ళు ఇంత పెద్ద రాళ్ళు ఎలా కట్ చేశారో కరెక్ట్గా కట్ చేసి ఇక్కడ ఒక గృహలో తయారు చేశారు దీనికి కిటికీలు పెట్టారు లోన్ ఏముందో చూద్దాం లోన్కి వెళ్ళి లోన్ అయితే ఏమీ లేదు మామూలు గృహల్లో ఉన్నాయి అంతే ఇది లోన్కి ఉంది కొద్దిగా ఇది కూడా నార్మల్గానే ఉంది కానీ ఎంత అప్పుడే ఆ రోజుల్లోనే ఇంత పెద్ద రాళ్ళు అంత నీట్గా ఎలా కట్ చేశారన్నది మాత్రం అంతుపట్టిన రహస్యమే ఇది చూడండి చాలా పెద్ద రాయ అంత పెద్ద రాళ్ళు అంత గుండ్రంగా ఎలా కట్ చేశారన్నదే ఆ రోజుల్లోనే చాలా గ్రేట్ చూడండి అంతే పెద్ద పెద్ద రాళ్ళు అంత నీట్గా కట్ చేశారు ఏ మిషన్లో లేని రోజుల్లోని శ్రీ ఎలా బజ్జయ్య పండ ఇదే మా అండ ఆగు నేను వెళ్తాను ఇచ్చేలాగా పట్టుకో మీరు చెప్తాను